I feel it greatly privileged to be associated with Vivekananda Institute of Human Excellence, because as a student between 1980 and 85, when I was in Agriculture University studying, we used to regularly come on Saturdays and we were immensely benefited. This institute played a very important role in building the personalities of many and including me. I am today here because of this institute. I do not have any doubt that those who have attended this particular program and those who intend to attend the future programs and those who have decided to campaign for others and motivate others to come and build their personalities, it will be immensely useful to them. ఈ ఇన్స్టిట్యూట్ నుంచి చక్కని కార్యక్రమం సంస్కార్ 2014 కండక్ట్ చేసినందుకు వివేకానంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్ వారికి మీ అందరి తరఫున అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రపంచానికే స్ఫూర్తినిచ్చేటువంటి వివేకానందని పేరు మీద ఈ కార్యక్రమం చేపట్టడం చాలా ముదావహం. అట్లాగే చూసినట్లయితే ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్ స్థాపించడమే ఒక గర్వించదగ్గటువంటి అంశం. మన రాజ్యాంగంలో 51వ ఆర్టికల్ని మనం చూసినట్లయితే మీరు ఏ పని చేసినా స్ట్రైవ్ టు బి ఎక్సలెంట్, అండ్ ఇఫ్ యు ఆర్ ఏ స్టూడెంట్ బీ ద ఎక్సలెంట్ స్టూడెంట్, ఇఫ్ యు ఆర్ ఏ మదర్ బీ ద ఎక్సలెంట్ మదర్, ఇఫ్ యు ఆర్ ఏ టీచర్ బీ ద ఎక్సలెంట్ టీచర్, and if you are headmaster, be the excellent headmaster. If you are an MLA, be the excellent MLA. If you are the Prime Minister, be the excellent Prime Minister. If you are the driver, be the best driver. If you are the pilot, be the best pilot. And if you are a nurse, be the best nurse. And if you are a doctor, be the best doctor. అట్లా అందరూ బెస్ట్ రావడానికి సాధ్యం అవుతుందా అంటే ఎక్సలెన్స్ అనేది దేవుడు పుట్టించినటువంటి క్రమంలో మనందరికి కూడా ఒకే రకమైనటువంటి ఇంటెలిజెన్స్ కోషెంట్ ఉంటుందా? ఒకరికి 150 ఉండొచ్చు, ఒకరికి 140 ఉండొచ్చు, ఒకరికి 130 ఉండొచ్చు, ఒకరికి 120 ఉండొచ్చు, ఒకరికి 100, ఒకరికి 90, ఒకరికి 80 ఉండొచ్చు. మరి అలాంటప్పుడు ఒక క్లాస్లో కానీ యూనివర్సిటీలో కానీ దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఒక ఐఐటీలో కానీ ఒక ఎంసెట్లో కానీ ఒక కాలేజ్ స్కూల్ అడ్మిషన్లో కానీ ఇంకొక దానికి కానీ మనం పరీక్ష రాసినప్పుడు అందరము టాప్ రావడానికి అవకాశం ఉంటుందా? అందరూ టాప్ రావడానికి ఎప్పుడు అవకాశం ఉండదు. బట్ టాప్ రావడానికి ప్రయత్నం ఎవరు మనం ఆపడానికి వీల్లేదు. వీ హ్యావ్ టు మేక్ అవర్ బెస్ట్ ఎఫర్ట్స్. బెస్ట్ ఇంటెలిజెన్స్, యూ హ్యావ్ ద బెస్ట్ ఇంటెలిజెన్స్. సపోజ్ వాట్ ఎవర్ ఇంటెలిజెన్స్ యూ హ్యావ్, ఇంటెలిజెన్స్ కమ్స్ బై బర్త్, అండ్ ఇఫ్ యూ వర్క్ హార్డ్ అండ్ ఆల్సో ఇఫ్ యువర్ ఆస్పిరేషన్ ఈజ్ కరెక్ట్ అండ్ ఇఫ్ యువర్ యాటిట్యూడ్ ఈజ్ కరెక్ట్ అండ్ ఇఫ్ యువర్ టైమ్ మేనేజ్మెంట్ ఈజ్ కరెక్ట్ అండ్ యువర్ ప్రిపరేషన్ ఈజ్ కరెక్ట్, then you will reach the goal. And even if your IQ is very high, అంటే ఇంటెలిజెన్స్ అందరికంటే చాలా బాగుంది మనకు ప్రపంచంలో, కానీ టైం మేనేజ్మెంట్ ఏ విధంగా చేయాలో తెలియదు, ప్రణాళిక ఏ విధంగా సిద్ధం చేయాలో తెలియదు, ఏ విధమైనటువంటి స్నేహితులను ఎన్నుకోవాలో తెలియదు, ఏ విధమైనటువంటి ఇన్స్టిట్యూషన్కి వెళ్ళాలో తెలియదు, ఏ విధమైనటువంటి పుస్తకాలు చదవాలో తెలియదు, ఏ విధమైనటువంటి సినిమాలు చూడాలో తెలియదు. అన్ని సినిమాలు చూసి అందరితో స్నేహితం చేసి అన్నిట్లో ఉన్నటువంటి చెడును కూడా మనం నేర్చుకున్నట్లయితే మరి ఎక్సలెన్సీ అనేది అచీవ్ చేయడం సాధ్యం కాదు. సో ఎక్సలెన్సీ సాధ్యం ఎప్పుడవుతుంది? ఉన్నటువంటి వాటిలన్నింటిలో బెస్ట్ యూజ్ ఆఫ్ ఇట్ ఇఫ్ యూ సీ. అంటే బెస్ట్ పర్సనాలిటీ రావడానికి, ఉత్తమమైనటువంటి వ్యక్తిత్వం రావడానికి నేచర్ వర్సెస్ నర్చర్. అంటే పుట్టుకతోనే కొంతమంది గొప్పవాళ్ళుగా పుడతారా, తర్వాత మనం పెరిగినటువంటి పరిస్థితుల ప్రభావం వల్ల ఏ విధమైనటువంటి తల్లిదండ్రుల పెంపకం ఉంది, ఏ విధమైనటువంటి స్కూల్లో మనం చేరినాము, స్కూల్లో చేరిన తర్వాత కూడా ఏ రకమైనటువంటి స్నేహితులతో మనం స్నేహితం చేస్తున్నాము, ఏ రకమైనటువంటి అంశాలని మనం అక్కడ నేర్చుకుంటున్నాము అనే దాన్ని బట్టి మన వ్యక్తిత్వ నిర్వహణ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇది అందరికీ ఈ రోజులలో అవకాశాలు ఉన్నాయి. కానీ ఉత్తమ వ్యక్తిత్వం తీర్చిదిద్దుకోవడం అనేది, నేను ఉత్తమ వ్యక్తిని అవుతాను అని ఎవరికి వారు అనుకుంటే వారు ఆ కుటుంబంలో సభ్యుడిగా, ఆ స్కూల్లో స్టూడెంట్గా, ఆ దేశ పౌరుడిగా తప్పకుండా బెస్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. తప్పనిసరిగా ఎవరెవరైతే బెస్ట్ ఎఫర్ట్స్ పెడతారో వారు ఉత్తమ నాయకులుగా ఎదిగేటువంటి అవకాశం ఉంటుంది. వాళ్ళు ఆ గ్రామానికి సర్పంచ్ అయినా ఆ గ్రామాన్ని తీర్చిదిద్దడానికి, అన్నా హజారే మీరు పేరు విన్నారు, ఆయన దాదాపుగా భారతదేశంలో అన్నా హజారే అంటే తెలియనటువంటి వ్యక్తి లేరు ఈరోజు.
ఆయన చేసిందల్లా ఆ గ్రామంలో ఉన్నటువంటి గ్రామ పునర్నిర్మాణానికి చాలా రోజులు మిలిటరీ సర్వీస్ చేసిన తర్వాత గ్రామానికి వచ్చి ఆ గ్రామంలో వాటర్ షెడ్ యాక్టివిటీస్ తీసుకొని వాటర్ కన్జర్వేషన్ అండ్ నాన్ స్మోకింగ్, నాన్ ఆల్కహాలిజం అండ్ ఎవ్రీబడి షుడ్ వర్క్, సెల్ఫ్ హెల్ప్, డిసిప్లిన్, ఇట్లాంటి ఒక 5-6 కార్యక్రమాలు పెట్టి ఆ గ్రామంలో 20-25 సంవత్సరాలు పనిచేస్తే ఈరోజు మొత్తం భారతదేశం గర్వించదగ్గటువంటి వ్యక్తిగా అన్నా హజారే మారింది మనం చూసాం. అంటే చేయటానికి ఒక గ్రామమా, ఒక దేశమా, ఒక రాష్ట్రం, లేకపోతే ఒక బ్లాక్, ఒక జిల్లా అని కాదు. ఎవరి స్థాయిలో వాళ్ళు చేస్తున్నటువంటి పని ఉత్తమంగా క్రమశిక్షణతో అందరినీ కలుపుకొని ఒక నాయకత్వం ఇచ్చి బాగా నమ్మి చేస్తున్నటువంటి పనిని పూర్తిగా నమ్మి చేసినట్లయితే మనకు ఒక ఉత్తమ నాయకులుగా అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఆ విధంగానే మనం ఏ పని చేసినప్పటికీ కూడా వాల్యూ అడిషన్, అంటే మహాత్మా గాంధీ కానీ, సుభాష్ చంద్రబోస్ కానీ, వివేకానందుడు కానీ వీళ్ళందరూ కూడా ప్రయత్నం చేసింది ఏంటి? ఒక వాల్యూ అడిషన్. ప్రతి ఒక్కరి జీవితంలో వారు చేస్తున్నటువంటి పనిలో we can definitely add value and we may not change 100%, 100% ఒకే రోజులో చేంజ్ చేయకపోవచ్చు, కానీ తప్పకుండా వాల్యూ అడిషన్ మాత్రం మనం చేసేటువంటి అవకాశం ఉంటుంది. పిల్లలుగా ఉన్నటువంటి వాళ్ళు ముఖ్యంగా చదువుకుంటున్నప్పుడు నేను దాదాపుగా ఒక 1000 స్కూల్స్ ఇప్పటి వరకు విజిట్ చేసి ఉంటాను. లక్షలాది మంది విద్యార్థులతో మాట్లాడున్నాను. స్కూల్కి వెళ్ళినప్పుడు పిల్లల్ని అడిగితే అంటే బెస్ట్ స్టూడెంట్గా కావాలంటే ఫస్ట్ ప్రతిరోజు భౌతికంగా అంటే స్కూల్ అటెండెన్స్ 100% మనకు ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఒకవేళ 100% స్కూల్లో ఫిజికల్గా అటెండ్ అయినా 100% మెంటల్గా అటెండ్ కావాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు భారతదేశం మొత్తం మీద లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో చేసిన పరిశోధన చూస్తే ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి పిల్లల్ని యావరేజ్గా ఆన్ ఎనీ గివెన్ డే 23% మంది టీచర్స్ యాబ్సెంట్ అవుతున్నారు అండ్ దాదాపు 30% మంది విద్యార్థులు అని ఎనీ గివెన్ డే యాబ్సెంట్ అవుతున్నారు. మనకు 365 రోజులలో 220 రోజులు మాత్రమే వర్కింగ్ డేస్ ఉంటాయి. ఆ 220 రోజులలో దాదాపుగా అటు విద్యార్థులు కానీ లేకపోతే ఇటు టీచర్స్ కానీ అంటే ఒకరినొకరు చూసుకోలేనటువంటి పరిస్థితులు 110 రోజులు ఉన్నాయి. ఇంకా మిగతా 110 రోజులు మాత్రమే వాళ్ళు స్కూల్కి రెగ్యులర్గా అంటే టీచర్ స్టూడెంట్ ఉండేటువంటి పరిస్థితి. ఈ విధమైనటువంటి ఫిజికల్ యాబ్సెన్స్ వల్ల వారికి వచ్చినటువంటి డౌట్ని టీచర్ని అడగలేనటువంటి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంటుంది. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండదు. దే విల్ నాట్ రైజ్ క్వశ్చన్స్, దే విల్ నాట్ బి ఏబుల్ టు లెర్న్, దే ఆర్ నాట్ ఏబుల్ టు లెర్న్. మొత్తం ప్రపంచంలో 73 దేశాల్లో ఎడ్యుకేషన్ మీద టెస్ట్ పెడితే 10వ తరగతి చదివేటువంటి వాళ్ళకు 10వ తరగతి స్టాండర్డ్ ఉందా, 2వ తరగతి ఉందా, 3 ఉందా, 4 ఉందా, 5 ఉందా అని చూసినప్పుడు భారతదేశంలో హిమాచల్ ప్రదేశ్ అండ్ తమిళనాడు రాష్ట్రాలు అక్కడ ఉన్నటువంటి పిల్లల్ని కూడా ఈ పరీక్షలో పాల్గొనడం చేస్తే మనకు 73వ ర్యాంక్ వచ్చింది భారతదేశం. అంటే చాలామంది పిల్లలు వివిధ కారణాల వల్ల స్కూల్కి వెళ్తున్నారు కానీ ఉత్తములుగా మనం ఎక్సలెన్స్ గురించి ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం. వారు ఉత్తమ విద్యార్థులుగా అక్కడ తయారు కావటం లేదు, ఉత్తమ విద్యార్థులుగా తయారయ్యేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అందరూ కూడా ఉత్తములుగా, అందరూ టాప్ ర్యాంక్ రాకపోవచ్చు కానీ తప్పనిసరిగా అందరూ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యేటందుకు అవకాశం ఉంటుంది. అయితే ఒక మంచి పరిణామం ఏంటంటే ఇప్పుడు 1940s, 50s, 60s, 70s ఆ రోజులలో చూస్తే దేశానికి ఉపయోగపడుతుందని మనం ఆలోచించినట్లయితే ఇది పిల్లలు ఒక భాగం, తర్వాత పెద్దలు ఒక భాగం. పెద్దలలో కొంతమంది వ్యాపారం చేస్తుంటారు అండ్ కొంతమంది ఉద్యోగం చేస్తుంటారు, కొంతమంది రాజకీయ నాయకులుగా ఉన్నారు, కొందరు జడ్జిలుగా ఉన్నారు. సో రాజకీయ నాయకులు పిల్లలు ఏ విధంగా అయితే ఇప్పుడు రాజకీయ నాయకులు చూసినట్లయితే 1940s, 50s, 30s, 20s అండ్ స్వాతంత్ర సమరంలో పాల్గొన్నటువంటి వాళ్ళందరూ కూడా త్యాగనిరతితో రాత్రి మగళ్ళు ఈరోజు పిల్లలు ఎంసెట్కి పరీక్షకు పాస్ అయిన కష్టపడ్డట్లుగా, ఐఐటి ఎగ్జామినేషన్ కోసం కష్టపడ్డట్టుగా, గేట్ కోసం కష్టపడ్డట్టుగా అండ్ టోఫెల్ టెస్ట్లో కష్టపడ్డట్టుగా ఆ రోజు వారు ఆ విధంగా కష్టపడి దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చారు అండ్ దేశ ప్రజలను దేశ నిర్మాణం కోసం చాలా కృషి చేశారు ఫస్ట్లో మొదటి తరం నాయకులు. అప్పుడు చాలా స్కూల్స్ లేక, విద్యా అండ్ టీచర్స్ లేక, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేక, ఇలిటరసీ చాలా ఎక్కువగా ఉండి చదువుకున్నటువంటి వాళ్ళు చాలా తక్కువగా ఉండటం వల్ల వెళ్ళినటువంటి విద్యార్థులు కూడా చాలామంది ఎక్సలెంట్ ఎడ్యుకేషన్ పొంది బయటకు వచ్చేటువంటి పరిస్థితి ఆ రోజు లేదు. ఈరోజు విద్యార్థులు చాలా బాగా మారారు. బట్ మనం ఈరోజు చూస్తున్నటువంటి ఈరోజు ఉన్నటువంటి రాజకీయ నాయకత్వం చూసినట్లయితే ఈ పూర్తిగా త్యాగాన్ని ఇంతకు మొదలు ఏ విధంగా అయితే సేవానిరతి ఉందో, ఏ విధంగా అయితే త్యాగబుద్ధి ఉందో, ఏ విధంగా అయితే కఠోర దీక్ష చేసేవాళ్ళు, ఏ విధంగా అయితే రాత్రిమాలు కష్టపడేవాళ్ళు అది పూర్తిగా తగ్గిపోతుంది.
అట్లాగే ఈ ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ చాలా బాగా చదివి ఉద్యోగాల్లోకి వచ్చినటువంటి, ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళు కూడా ఒకసారి ఉద్యోగంలోకి ఎంటర్ అయితే మన పని అయిపోయినట్టుగా, మనం ఇన్ని రోజులు కేవలం చదువుకున్నది కేవలం ఉద్యోగం చేయడం కోసం మాత్రమే అనేటువంటి ఉద్దేశంతో ఉద్యోగంలోకి ఎంటర్ అయిన తర్వాత వారు దే ఆర్ నాట్ లవింగ్ దేర్ జాబ్ అండ్ దే ఆర్ నాట్ పర్ఫార్మింగ్ ఎక్సలెంట్లీ. ఎక్సలెన్స్ అనేది కేవలం విద్యార్థులకే కాదు, ఎక్సలెన్స్ అనేది అన్ని వర్గాల వారికి అండ్ అన్ని ఏజ్లో వారికి, అన్ని పనులు చేస్తున్నటువంటి వారికి వర్తిస్తుంది. వారు ఆయా వర్గాల వారు ఆయా పనులు చేస్తున్నప్పుడు వయసుతో సంబంధం లేకుండా వాళ్ళు బెస్ట్గా చేసినట్లయితే ప్రపంచంలోనే, ఇందాక మీరు స్కిట్ వేశారు, చాలా బాగుంది, చిన్న నాటికల్ పిల్లలు వేశారు. ఒకటి డాక్టర్ అహల్య. చాలామంది ఇప్పుడు ఐఐటీలు చూసినట్లయితే మన దగ్గర ఉన్నటువంటి 123 కోట్ల జనాభాకు 4-5 వేల సీట్లు ఐఐటీలలో ఉంటాయి. ఈ 4-5 వేల మంది పిల్లలు ఐఐటీలో చదివినటువంటి వాళ్ళు సింహభాగం, దాదాపు 90-90% వేరే దేశాలకు వెళ్ళిపోతున్నారు. మన దేశంలో ఉన్నటువంటి బెస్ట్ బ్రెయిన్స్, బెస్ట్ ఇన్స్టిట్యూషన్లో బెస్ట్ రిసోర్సెస్ పెట్టి మనం చదివించిన తర్వాత దేశభక్తి లేకపోవడం, లేకపోతే దేశభక్తితో పనిచేస్తున్నటువంటి వారికి మనం గౌరవం ఇవ్వకపోవటం, వారిని ఆదుకోకపోవటం, వివిధ రకాలైనటువంటి కారణం వల్ల బ్రెయిన్ డ్రైన్ అవుతుంది. బెస్ట్ బ్రెయిన్స్ ఇన్ ద వరల్డ్ ఈ వెస్టర్న్ కంట్రీస్ కానీ అమెరికా వాళ్ళు కానీ కొనుక్కుంటున్నారు. మనం అక్కడ కేవలం ఎక్కువ డబ్బులు ఇస్తారనే ఉద్దేశంతో డాలర్ మీద కూడా ఇందాక ఒక పేరెంట్స్ నుంచి మాట్లాడినప్పుడు చూసాం మనం. ఈ దేశానికి వైద్యులు అవసరం ఉంది, ఈ దేశానికి శాస్త్రజ్ఞులు అవసరం ఉంది, ఈ దేశానికి ఇంజనీర్లు అవసరం ఉంది, ఈ దేశానికి అందరు ఇంటెలెక్చువల్స్ అవసరం కూడా ఉంది. మళ్ళీ మనకున్నటువంటి బ్రెయిన్ని మనం డ్రైన్ చేసి, అంటే ఎక్స్పోర్ట్ చేసి అక్కడ 1,00,000, 2 లక్షలు, 10 లక్షల రూపాయలకు ఉద్యోగం చేసి ఆ దేశము ఇన్వెంట్ చేసినటువంటి వస్తు సామాగ్రిని, ఉదాహరణకు ఇప్పుడు మన సెల్స్ వాడుతున్నాం. భారతదేశంలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కాదు, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కావాలి అన్నారు స్వామీజీ గారు. భారతదేశంలో 123 కోట్లు ఉంటే 95 కోట్ల మందికి సెల్స్ ఉన్నాయి. అండ్ 65-66 కోట్ల మంది ఈరోజు కూడా టాయిలెట్ లేని పరిస్థితుల్లో బహిరంగ మల విసర్జన చేస్తున్నారు. కానీ సెల్ ఫోన్ కాస్ట్లో సగం పెట్టినా అండ్ సెల్ ఫోన్ మెయింటెనెన్స్లో 1/10 పెట్టినా ప్రతి ఒక్కరు కూడా ఇండివిజువల్ టాయిలెట్ కట్టుకొని మనం దాన్ని మెయింటైన్ చేసేటువంటి పరిస్థితి కూడా ఉంది. కారణం ఏంటంటే మన ఉన్నటువంటి బెస్ట్ బ్రెయిన్స్, ఎక్సలెంట్ బ్రెయిన్స్ ఇవన్నీ ఎక్స్పోర్ట్ అవుతున్నాయి వేరే దేశాలకి. వాళ్ళు మళ్ళీ మెన్ అండ్ మెషినరీ ఉపయోగించి డిఫెన్స్ రూపంలో కానీ, లేకపోతే స్మార్ట్ ఫోన్స్ రూపంలో కానీ, కంప్యూటర్స్ రూపంలో కానీ, ఆటోమొబైల్స్ రూపంలో కానీ, టూత్పేస్ట్ రూపంలో కానీ, సోప్ రూపంలో కానీ, సెంట్ రూపంలో కానీ, బట్టల రూపంలో కానీ, షూ రూపంలో కానీ, ఇంకో రూపంలో మొత్తం మళ్ళీ మన దేశానికి పంపించి మళ్ళీ మనం ఎక్స్ప్లాయిట్ కాబడుతున్నాం. అంటే అతి కొద్ది మంది మాత్రమే తమకున్నటువంటి మేధస్సుని మన దేశం కోసం ఉపయోగించలేని పరిస్థితులలో, ఆరు ఉపయోగించలేకపోవటం వల్ల, ఆరు పేట్రియాటిజం లేకపోవటం వల్ల, ఆరు డబ్బు మీద ఆశ ఎక్కువై, లక్ష్మి మీద ఎక్కువ ప్రేమ, సరస్వతి మీద ప్రేమ తక్కువ, దేశం మీద తక్కువ ప్రేమ, విదేశాల మీద ఎక్కువ ప్రేమ ఉండటం, వివిధ కారణాల వల్ల మళ్ళీ మనం ఈరోజు కూడా ఎక్స్ప్లాయిటేషన్ గురికాబడినటువంటి పరిస్థితి. అండ్ మన దేశం కూడా, భారతదేశం వెనుకటి రోజులలో వెస్ట్ ఆర్ ఈస్ట్ ప్రపంచం మొత్తం కూడా మన సైడ్ను చూసేటువంటి పరిస్థితి నుంచి మనం ఎప్పుడు అటు ఇటు చూసేటువంటి పరిస్థితిలో ఈరోజు ఉన్నాం. కాబట్టి చదువుకోవటం ముఖ్యం కాదు, చదువు ఎడ్యుకేషన్తో పాటుగా సంస్కారం చాలా ముఖ్యం, దేశభక్తి చాలా ముఖ్యం, ఇతరులను ప్రేమించడం చాలా ముఖ్యం. అంటే మీరు పిల్లలుగా ఉండొచ్చు, ఈరోజు తల్లిదండ్రులు కూడా ఈరోజు వచ్చారు. పిల్లలుగా ఉన్నప్పుడు క్లాస్మేట్, ఇప్పుడు మనం ఇండస్ట్రీస్, కార్పొరేట్లలో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ గురించి మాట్లాడుతున్నాం. అట్లాగే క్లాస్మేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ, ఒక క్లాస్మేట్గా ఉన్నప్పుడు వాట్ ఈజ్ యువర్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. చాలామంది పిల్లలు స్కూల్కి రాకపోతే వాళ్ళ నిరాహార దీక్ష చేసి వాళ్ళ ఇంటికి వెళ్ళి తల్లిదండ్రులతో మాట్లాడి పిల్లల్ని ప్రేమయుక్త, ఇందాక ఒక స్కిట్ చాలా బాగుంది మీరు ఫస్ట్ చేసింది, పిల్లలలో చాలా క్రియేటివిటీ ఉంది, చాలా సంతోషం అనిపించింది నాకు. ఒక పిల్లవాడు స్కూల్కి వెళ్ళకపోవడానికి ప్రధాన కారణం మీరు వేసినటువంటి నాటికలో అమార్త్యసేన అబ్జర్వ్ చేసినటువంటి దాంట్లో, నేను అనంతపూర్ వరంగల్ కలెక్టర్గా ఉన్నప్పుడు దాదాపు 1000 స్కూళ్ళకు వెళ్ళినప్పుడు నాకు కూడా తెలిసింది ఏమంటే, చాలామంది పిల్లలు అన్యమనస్కంగా స్కూల్కి వెళ్తారు. అసలు చాలామంది పిల్లలు వెళ్ళటం లేదు, వెళ్తే అన్యమనస్కంగా వెళ్తున్నారు. వెళ్ళినప్పుడు కూడా అక్కడ దాన్ని ఒక దేవాలయంగా, దాన్ని ఒక మ్యూజియంగా, దాన్ని ఒక అమ్యూజ్మెంట్ పార్క్గా, లేకపోతే దాన్ని ఒక ప్లే గ్రౌండ్గా, దాన్ని ఒక చాలా ఇష్టమైనటువంటి ప్రాంతంగా చాలామంది పిల్లలు భావించటం లేదు. కారణం ఏంటంటే ఆ పిల్లలకి అది డిజింట్రెస్ట్ అనిపిస్తుంది అనమాట. డిజింట్రెస్ట్కు ప్రధానమైనటువంటి కారణం ఒకటి, మనం కూడా క్లాస్మేట్స్లో టాపర్స్ ఉంటారు, మీడియోకర్స్ ఉంటారు, బాగా ల్యాగర్స్ కూడా ఉంటారు. ఏదో కారణం వల్ల మనం టాపర్స్గా ఉన్నటువంటి వాళ్ళు మిగతా మీడియోకర్స్ని వాళ్ళు తమ ఎంబడి కూడా తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. దట్ ఈస్ క్లాస్మేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ.
ఎవరైనా పిల్లవాడు ఏదైనా కారణం వల్ల వ్యక్తిత్వ వికాస లోపం అనుకోండి, మిగతా కారణాలు ఏవైనప్పటికీ కూడా కొంచెం కుంచుకొని ఉంటే, మిగతా వాళ్ళల్లో కలుపుకోలుతనం తక్కువగా ఉంటే, సంతోషంగా ఉండకపోతే వారిని గమనించి, అంటే ప్రతి స్కూల్లో కూడా క్లాసులలో ప్రతి విద్యార్థిని ఏదో ఒక భాగస్వామ్యం చేయటం లేదు చాలా స్కూళ్ళలో. అంటే ఒకరేమో హై జంప్లో బాగుండొచ్చు, ఒకరు బ్యాడ్మింటన్లో బాగుండొచ్చు, ఇంకొకరేమో చదవటంలో బాగుండొచ్చు, ఇంకొకరు పాడటంలో బాగుండొచ్చు, ఇంకొకరు మాన్యువల్ స్కిల్స్ చాలా బాగొచ్చు, వాళ్ళు మోటార్ మెకానిజం చేయమంటే, ఏరోప్లేన్ తయారు చేయమంటే, రైల్ ఇంజిన్ నడపమంటే నడిపిండొచ్చు. కాబట్టి ఎవరు ఏ పని చేసినా కూడా వారిలో ఉన్నటువంటి లేటెంట్ పొటెన్షియల్ స్కిల్ ఏముంది దాన్ని గమనించి ఎంకరేజ్ చేయాల్సినటువంటి అవసరం పిల్లలకు ఉంది, యాజ్ కొలీగ్స్గా. అట్లాగే టీచర్స్కి ఉంది, తల్లిదండ్రులకు కూడా ఉంది. పిల్లల్లో మానసిక సంఘర్షణ ఎక్కువగా రావడానికి కారణం ఏంటంటే, ప్రతి తల్లిదండ్రులు ప్రతి పిల్లవాడిని ఐఐటి ఇంజనీర్ మాత్రమే కావాలనుకుంటారు. మనం అంత వెస్ట్లో ఉన్నటువంటిది అంతా చెడు కాదు. వెస్ట్లో ఉన్నటువంటి కల్చర్ ఏంటంటే, ఎవరు ఏది ఇష్టపడితే, ఒకరు నర్సుగా ఇష్టపడితే నర్సుగా పంపిస్తారు, ఒకరు డాక్టర్గా ఇష్టపడితే డాక్టర్గా పంపిస్తారు, ఒకరు ట్రక్ డ్రైవర్గా ఇష్టపడితే ఒక ట్రక్ డ్రైవర్గా పంపిస్తారు, ఒకరు టైలర్గా ఇష్టపడితే టైలర్గా పంపిస్తారు. అంటే ఏ వృత్తిలో కూడా ఒక వృత్తి చాలా ముఖ్యమైనది, ఇంకొక వృత్తి చాలా ముఖ్యం కాదు అనేటువంటి భావం మన దేశంలో చాలా ఎక్కువగా ఉంది. అయితే విదేశాలలో లేదు. కాబట్టి ప్రతి ఒక్క వృత్తి కూడా చాలా ముఖ్యమైనదే, నెంబర్ 1. నెంబర్ 2, అందరూ డాక్టర్స్ కాలేరు, అందరూ ఇంజనీర్స్ కాలేరు, అందరూ డ్రైవర్స్ కాలేరు, అందరూ నర్సులు కాలేరు. కాబట్టి ఎవరెవరికి ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ లెవెల్ ఎంత, ఇంటెలిజెన్స్ మాత్రం భయపడుతూ వస్తుంది. దాన్ని సానబెడితే మనం ఇందాక మొట్టమొదటి మాట్లాడుకున్నప్పుడు చక్కగా చదువుకుంటే, చక్కని టైం మేనేజ్మెంట్ చేసుకుంటే, చక్కని స్కూల్కి వెళ్తే, చక్కని ఫ్రెండ్స్ ఉంటే, చక్కని తల్లిదండ్రుల యొక్క కోఆర్డినేషన్ కోచింగ్ మనకు ఉంటే వాళ్ళు ముందుకెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఇవన్నీ చేసినప్పటికి కూడా ఇఫ్ దెర్ ఈజ్ ఎ లిమిట్ ఫర్ ఇంటెలిజెన్స్, దెన్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్. అంత మాత్రాన పిల్లలు క్లాస్ టాప్ రాకపోతే వాళ్ళు దేశద్రోహులుగా మిగతా పిల్లలతో పోల్చి, మిగతా సమాజంతో పోల్చి పిల్లల్ని కించపరచడం వల్ల వారి యొక్క వ్యక్తిత్వ ఎదుగుదల అక్కడే ఆగిపోతుంది. సో కేవలం క్లాస్ టాపర్ వచ్చినటువంటి వాళ్ళు మాత్రమే మనుషులు, క్లాస్లో కానీ స్కూల్లో కానీ యూనివర్సిటీలో కానీ టాప్లో రాకపోతే ఒక అకాడమిక్గా వాళ్ళు మనుషులు కాదనేటువంటిది కాదు. మంచి మనుషులు అంటే మంచి వ్యక్తిత్వం చేసినట్లయితే వారు ఏ రంగంలో ఉన్నప్పటికీ కూడా మిగతా వాళ్ళందరికీ కూడా ఉపయోగపడేటువంటి అవకాశం ఉంటుంది. అండ్ లెట్ నోబుల్ థాట్స్ కమ్ ఫ్రమ్ ఆల్, లర్న్ ఫ్రమ్ ఎవ్రీబడి, అండ్ వీ నీడ్ టు అన్లర్న్ ఆల్సో బ్యాడ్ థింగ్స్. ఇప్పుడైతే మనం అనుకున్నా కాకపోయినా, ఇందాక స్వామీజీ గారు చెప్పారు, సెల్ ఫోన్ యొక్క ఇన్ఫ్లుయెన్స్, టీవీల యొక్క ఇన్ఫ్లుయెన్స్, సినిమాల యొక్క ఇన్ఫ్లుయెన్స్, వెస్టర్న్ ఇన్ఫ్లుయెన్స్, ఇవన్నీ మన మీద ఉంటాయి. బట్ హంసలాగా పాలను నీళ్లను వేరు చేసేటువంటి కెపాసిటీ ఆ పిల్లలలో వచ్చేంత వరకు ఈ చెడు ఇన్ఫ్లుయెన్స్లు కూడా ఉంటాయి, మంచి ఇన్ఫ్లుయెన్స్లు కూడా ఉంటాయి. ఏది చెడు ఏది మంచి అనేటువంటిది, ఏ కుటుంబ నేపథ్యం నుంచి మనం వచ్చాం, ఏ విధమైనటువంటి సమాజంలో మనం ఉంటున్నాం, ఏ విధమైనటువంటి స్నేహితులను మనం ఎన్నుకుంటున్నాం. అండ్ గుడ్ బ్రీడ్స్ గుడ్, బ్యాడ్ బ్రీడ్స్ బ్యాడ్. మంచి చేసినప్పుడు వాళ్ళకి ఇన్సెంటివైజ్ చేస్తే మరింత మంచి చేసేటువంటి అవకాశం ఉంటుంది. అండ్ చెడు చేస్తే దాన్ని మనం గమనించకపోతే అది చెడు ఇంకెక్కువ చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి పిల్లలు ఈ అంశాన్ని తల్లిదండ్రులు కూడా గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. అట్లాగే స్కూల్కి వెళ్తున్నప్పుడు మనము కేవలం కరికులర్ యాక్టివిటీసే కాకుండా లైఫ్ స్కిల్స్ అండ్ మన క్లాస్లో కొలీగ్స్గా ఒక మంచి సువాసన కలిగించేటువంటి పుష్పం అందరికీ సంతోషకరమైనటువంటి అంశమే. అట్లాగే ఏ గుడ్ స్టూడెంట్ ఇన్ హిస్ బిహేవియర్ అండ్ ఇన్ హిస్ టాక్, ఇన్ హిస్ మేనరిజమ్స్, అక్కడ క్లాస్లో ఏ విధంగా బిహేవ్ చేస్తున్నారు, టీచర్స్తో ఏ విధంగా, ఇందాక చూసాం మనం చాలా సినిమాలలో ఈ మధ్యకాలంలో కొన్ని వెనకటి రోజులలో అయితే ఈవెన్ ముందర కానీ వెనక కానీ తల్లిదండ్రుల మీద జోకులు వేయకూడదు, లేకపోతే అపహాస్యం చేయకూడదు, టీచర్స్ మీద జోకులు వేయకూడదు, అపహాస్యం చేయకూడదు, పెద్దల మీద జోక్స్ వేయకూడదు, అపహాస్యం చేయకూడదు. ఇవన్నీ కొన్ని నిబంధనలు ఉన్నాయి మనకు అనుకోకుండానే, లాస్. అవన్నీ ఇప్పుడు ఫ్లాస్ అయిపోయినాయి. ఆల్ దోస్ లాస్ వీ హ్యావ్ ఇన్హెరిటెడ్ ఆర్ స్లోలీ బికమింగ్ ద ఫ్లాస్. అంటే టీచర్స్ మీద జోక్స్ వేయచ్చు, తల్లిదండ్రుల మీద జోక్స్ వేయచ్చు, అన్ని రకరకాలైనటువంటి కార్యక్రమాలు చేయటం వల్ల ఈ ఉచ్చనీచాలు ఎవరిని గౌరవించలేని పరిస్థితి మనకు వచ్చింది. కాబట్టి తల్లిదండ్రులకు ఈ విధంగా ఈ సంస్కార ప్రోగ్రాంలో పాదపూజ చేసేటువంటిది ఒక ప్రత్యేకంగా చేసి చూపించారు. నేను వివేకానంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎక్సలెన్స్కి మరొకసారి అభినందనలు తెలియజేస్తూ, చాలా చక్కని ప్రోగ్రాం అది ఎందుకని ఇక్కడ అంటే ప్రాక్టికల్గా తల్లిదండ్రులను కూడా పిలిపించి ఇక్కడ చూపించాల్సి వచ్చిందంటే, మనం తల్లిదండ్రులను గౌరవిస్తే మనకేదో తప్పు చేసినటువంటి భావన, వాళ్ళు మనకంటే తక్కువ చదువుకొని ఉండొచ్చు, మనకంటే తక్కువ సంపాదించి ఉండొచ్చు, మనకంటే కొంచెం తక్కువ అందంగా ఉండి ఉండొచ్చు. బట్ అంత మాత్రాన మనకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులను దేవునితో సమానంగా భావించకపోతే, మనసులో భావించి తర్వాత ఎక్స్ప్రెషన్ కూడా చేయకపోతే,
అది మనం తప్పు చేసినటువంటి వాళ్ళం అవుతాం. కాబట్టి సంస్కారం అనేటువంటి ప్రోగ్రాంలో మనం సంస్కారాన్ని ఈరోజు నేర్చుకున్నాం, ఇంకా నేర్చుకోవాలి. అండ్ బెస్ట్ ప్రాక్టీసెస్ ఎక్కడ ఉన్న ప్రపంచంలో మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. మీరు ఈ 20 రోజుల నుంచి చక్కగా ఈ కార్యక్రమానికి వచ్చి ఎంతో సంస్కారవంతులైనందుకు కొంతమంది పిల్లల ఫీడ్బ్యాక్ కూడా చూశాను. ఆల్మోస్ట్ షీ వాజ్ ఇన్ టీయర్స్, గద్గద స్వరంతో మాట్లాడింది. ఒక గ్రామీణ నేపథ్యంలో ఉన్నటువంటి ఒక గర్ల్, షీ కేమ్ ఫ్రమ్ విలేజ్ అండ్ షీ వాజ్ ఇన్ టీయర్స్, షీ వాజ్ నాట్ ఏబుల్ టు ఎక్స్ప్రెస్ అండ్ వాట్ షీ హ్యాడ్ లర్న్డ్. చాలా చిన్న అంశాలన్నీ కూడా, ఆల్ స్మాల్ థింగ్స్ ఆర్ నాట్ ఇన్సిగ్నిఫికెంట్ థింగ్స్. తల్లిదండ్రులను గౌరవించడం, టీచర్లను గౌరవించడం, తోటి వాళ్ళని గౌరవించడం, దేశాన్ని ప్రేమించడం, ఇవన్నీ చిన్న అంశాలేం కాదు. మీరు రేపొద్దున ఒక సైంటిస్ట్గా అయినా, ఒక రాజకీయ నాయకుడైనా, ఒక డాక్టర్ అయినా, ఒక ఇంజనీర్ అయినా, ఈ సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది, దేశభక్తి అనేది చాలా ముఖ్యం. సంస్కారం అనేది చాలా ముఖ్యం. మర్యాదగా లేకపోవటం వల్లనే కుటుంబంలో భార్యాభర్తల మధ్య, లేకపోతే అత్తమామల మధ్య, నైబర్స్ మధ్య, రాష్ట్రాల మధ్య, దేశాల మధ్య, ప్రపంచం మధ్య కూడా కేవలం ఈ సంస్కారం లేకపోవటం వల్ల వచ్చేటువంటి సమస్యలు, ప్రాస్పరిటీ ఎంత ఉన్నా, డబ్బు ఎంత ఉన్నా కూడా మనం వెలగట్టలేనటువంటి అండ్ సాల్వ్ చేయలేనటువంటి సమస్యలు మనం దేశాలు ఎదుర్కొంటున్నాయి, కుటుంబాలు ఎదుర్కొంటున్నాయి. మనం ఇప్పుడు చాలా బాగా చదువుకొని చాలా బాగా సంపాదిస్తే మనం చాలా సుఖంగా సంతోషంగా ఉండగలని చాలామంది అనుకుంటాం. కానీ మన దేశంలో 100కి ఈ రోజు కూడా 30-40% మంది పేదవాళ్ళు ఉండటం వల్ల దాదాపు అనాథలుగా వాళ్ళని హాస్టల్లో వేయటము, అక్కడ వేయటం, ఇక్కడ వేయడం చూస్తున్నాం. కానీ వెస్ట్రన్ కంట్రీస్లో, యూరోప్లో కానీ అమెరికాలో కానీ మనకంటే 100 రెట్లు వారి దగ్గర డబ్బు ఎక్కువ ఉన్నప్పటికీ కూడా అక్కడ కూడా 100కి 48 నుంచి 68% మంది పిల్లలు ఈరోజు అనాథలుగా, ఆర్ఫన్స్గా ఉంటున్నారు. కారణం ఏంటంటే భార్యాభర్తలు విడిపోతున్నారు, అంటే తల్లిదండ్రులు విడిపోతున్నారు. విడిపోతే తప్పు లేవచ్చు, వాళ్ళ ఇష్టం అది. కానీ వారికి ఒక బాధ్యత ఉంది. వారికి ఉన్నటువంటి పిల్లలకి తల్లిలో తండ్రిలో లేకుండా వారి జీవితం గడుస్తుంది. మళ్ళీ వాళ్ళు కూడా ఆ విధంగానే, ఇప్పుడు ఆస్ట్రేలియాలో చూసినట్టయితే 68% డైవర్స్ రేట్ ఉంది. యూరోప్లో చూసినట్టయితే 50% డైవర్స్ రేట్ ఉంది. అండ్ అమెరికాలో చూసినట్టయితే 48% డైవర్స్ రేట్ ఉంది. ఈ రకమైనటువంటి కుటుంబంలో పెరిగినటువంటి పిల్లలు, తల్లిదండ్రులు ఒకరినొకరు జీవితకాలం ప్రామిస్ చేసి పెళ్లి చేసుకున్నటువంటి వాళ్ళు వారిని ప్రేమించకుండా, పిల్లల్ని కూడా ప్రేమించకుండా, వారు ఒకరినొకరు ద్వేషించుకొని, ద్వేషమే పునాదిగా, ప్రేమ పునాదిగా ప్రారంభమవుతుంది, ద్వేషమే పునాదిగా జీవితం కొనసాగుతుంది. అండ్ ఎవరికి వారే యమునా తీరే, అంటే ఒక సంఘటితంగా, అంటే వారి ఎకనామిక్గా ఇండిపెండెన్స్ ఉండొచ్చు కానీ ఎమోషనల్ ఇండిపెండెంట్గా ఎవరు ఉండలేం. ఎమోషనల్ డిపెండెన్సీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అక్కడ ఈరోజు చాలామంది పిల్లలు ఈ విధమైనటువంటి అనాథలుగా ఉండే పరిస్థితి ఉంది. కాబట్టి వాట్ ఈస్ గుడ్ ఇన్ ద వెస్ట్ వీ షుడ్ నో, అండ్ వాట్ ఈస్ గుడ్ ఇన్ ద ఈస్ట్ వీ షుడ్ నో. స్వామి వివేకానంద గారు కూడా ఎప్పుడు అదే చెప్పేవారు. సో ద సింథసిస్ ఈజ్ బెస్ట్. ఇఫ్ డిసిప్లిన్ ఈజ్ గుడ్, సమ్వేర్ యూ లర్న్. ఇఫ్ టైమ్ మేనేజ్మెంట్ సమ్వేర్ ఈజ్ గుడ్, లర్న్. ఎక్సలెన్స్ ఈజ్ సమ్వేర్ ఈజ్ గుడ్, లర్న్. అండ్ వాట్ ఎవర్ అవర్ ట్రెడిషనల్ వాల్యూస్, వాటిని కుటుంబ సభ్యుల్ని ప్రైమరీగా ప్రేమించడం, అంటే ఒక కుటుంబంలో ఉన్నటువంటి అన్న తమ్ముడిని, అక్క చెల్లెలు, తర్వాత అమ్మ నాన్నలు వారు ప్రేమించుకోలేకపోతే, వారు ఒక జీవితకాలం కలిసి ఉండలేకపోతే మిగతా వాళ్ళతో ప్రేమించి ఏ విధంగా ఉండగలుగుతారు? వాళ్ళు దేశం ఎందుకు రగిలించలేరు? అండ్ యుద్ధాలు ఎందుకు రావు? తప్పకుండా వస్తాయి. కాబట్టి ఈ విషయాలన్నింటినీ కూడా మనం సంస్కారం 2014లో నేర్చుకున్నామని నేను భావిస్తున్నాను. ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వివేకానంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్కి మరొక్కసారి ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. వారు చాలా చక్కటి విషయాలు మనకి చెప్పారు. డాక్టర్ జనార్దన్ రెడ్డి గారు, ఐఏఎస్ కమిషనర్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అందరూ గమనించండి, మీరు సంస్కారం కావాలి, పెద్దలైన గౌరవం కావాలి, అన్నిటికన్నా ముఖ్యంగా